ఫైనల్లీ ఇంకా విజయ్ దేవరకొండ రష్మిక గారు అయితే క్లారిటీ ఇచ్చేశారనమాట. మరి ఒక కొత్త పేరుతో వీళ్ళిద్దరూ ఇప్పుడు కలవబోతున్నారు, వాళ్ళ పెళ్లి కూడా జరగబోతుంది. దానికి ఎన్నాళ్ళుగా అనఫిషియల్ అనుకున్న దాన్ని వార్తను అయితే బద్దలు కొట్టేశారు. మరి వీళ్ళు ఏ రకంగా అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు అంటే చాలా రోజుల నుంచి కూడా మనము విజయ్ దేవరకొండ రష్మిక గారి పెళ్లి గురించి డైలీ ఏదో ఒక రకమైనటువంటి వార్తలు వింటూనే ఉన్నాం. బట్ అదంతా కూడా నిజమా కాదా, అసలు ఏంటి, జస్ట్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు, రూమర్స్ మాత్రమే వస్తున్నాయి. కానీ రష్మిక గారు కానీ విజయ్ దేవరకొండ గారు కానీ ఏ ఒక్క చోట కూడా అట్లీస్ట్ ఒక పోస్ట్ అయినా కూడా పెట్టట్లేదు. వాళ్ళు నిజంగా అఫీషియల్గానే కలుస్తున్నారు, వాళ్ళకి ఎంగేజ్మెంట్ జరిగిపోయింది, పెళ్లి కూడా జరగబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడమే తప్ప కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతున్నారు అని చెప్పేసి, ఉదయ్పూర్ ప్యాలెస్లో పెళ్లి అని చెప్పేసి, నో ఫోన్ అలౌడ్ అని చెప్పేసి, నో మీడియా అలౌడ్ అని చెప్పేసి, సో ఈ విధంగా రకరకాల రూమర్స్ అన్నీ కూడా వచ్చి సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. కానీ అదంతా కూడా నిజమేనా, అసలు పెళ్లి జరుగుతుందా అనే విషయం పట్ల ఎవరికి వీళ్ళు మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. సో ఇప్పుడు మొత్తానికైతే విజయ్ దేవరకొండ గారు కుండని బద్దలు కొట్టేశారనమాట. ఆయనే స్వయంగా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. సో ఇన్ని రోజుల పాటు మీరు మా మీద చూపిస్తున్నటువంటి ఆ ఒక అభిమానానికి మేము ఖచ్చితంగా మీకు కృతజ్ఞులుగా ఉంటాము. అండ్ మేము ఏ పని చేయాలనుకున్నా కూడా మాకన్నా ముందుగా మీరే అక్కడ నిల్చొని ఆ పని అంతా కూడా చేసేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మా పెళ్లి విషయంలో కూడా అదే చేశారు. మా పెళ్లికి మీరే అభిమానంతో ఒక మంచి పేరు పెట్టారు. మా పెళ్లి వేడుక కూడా మేము అదే పేరును పెట్టుకోవాలనుకుంటున్నాము అని చెప్పేసి అయితే ఆయన క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో మరి చాలా రోజుల నుంచి కూడా కొంతమంది చూసారంటే సోషల్ మీడియాలో వీళ్ళ పెళ్లికి ఇటు విజయ్ దేవరకొండ గారి పేరు రష్మిక గారి పేరు కలిసే విధంగా విరోష్ అని చెప్పేసి వీళ్ళిద్దరికి కలిపి ఒక పేరు పెట్టారు అని చెప్పేసి, సో మరి విజయ్ దేవరకొండ గారు కూడా అదే పేరుని వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అని చెప్పేసి మా పెళ్లి వేడుక కూడా అదే పేరు పెట్టుకుంటున్నాము, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ అడ్వైజ్ అని చెప్పేసి అయితే ఆయన క్లియర్గా మెన్షన్ చేశారు. సో మొత్తానికి ఇన్ని రోజుల పాటు మనము ఒక డౌట్గానే ఉన్నాము, జస్ట్ మనం మాట్లాడుకుంటున్నాం కానీ ఎక్కడ కూడా వీళ్ళు ఒక క్లారిటీ ఇవ్వట్లేదు, పలానా డేట్కి పెళ్లి అని చెప్పేసి, అసలు నిజంగా పెళ్లి చేసుకుంటున్నారా లేదా అని చెప్పేసి. సో ఇప్పుడైతే అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది, అరే నిజంగానే పెళ్లి చేసుకుంటున్నారు. 26కి ఉదయ్పూర్ ప్యాలెస్లో ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది. అండ్ March 4కి ఇక్కడ హైదరాబాద్లో గ్రాండ్గా రిసెప్షన్ ఉంటుంది, అక్కడికి అయితే అందరూ కూడా వస్తారనమాట. పెళ్లికి జస్ట్ కొంతమంది వాళ్ళ ఫ్యామిలీస్ మధ్య బంధువుల మధ్యనే పెళ్లి జరుగుతుంది. కానీ హైదరాబాద్లో జరగబోయేటటువంటి రిసెప్షన్కి మాత్రం సినీ ప్రముఖులు కావచ్చు, రాజకీయ ప్రముఖులు కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ కూడా వస్తారని చెప్పేసి చెప్తున్నారు. మరి చూడాలి వాళ్ళ పెళ్లి వేడుక ఎంత గ్రాండ్గా చేస్తారు ఏంటి అని.